ఈరోజు కాళేశ్వరం కమిషన్ ఈ యొక్క తీరును బట్టి చాలా తెలంగాణ రాష్ట్రం అంతా ఎంతో అంతా గడబడగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ అన్నట్టయినా ఒక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని బట్టి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ వరల్డ్లోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ చేసి కాళేశ్వరం కట్టడం జరిగింది. కానీ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఆ యొక్క తెలివి లేక ఆ లిఫ్ట్ ఇరిగేషన్ రెండు మూడు క్రాక్స్ వచ్చి ఈ ఒక మునిగిపోయింది, అది పోయింది అని ఒక కమిషన్, ఒక బూటకమైన కమిషన్ అని పెట్టి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి నీళ్లు లేక నిధులు లేక అంత అవయోగాలు అంతా గడబడగా చేస్తుంది. ఈ యొక్క కేసీఆర్ గారు దీన్ని ఎంతో అంబిషన్తో మా యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు నీళ్లు నిధులు నియామకాల్లో ఈ మూడు విధాలలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఘనమైన ప్రాజెక్టు. ఈ వరల్డ్ మొత్తం ప్రపంచమంతా కాళేశ్వరం గురించి ఎంతో ఆశ్చర్యపోయింది. ఇది కడతారా లేదా, ఇది ఎంతో అద్భుతమైన అని ఎన్నో బిరుదులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో బిరుదులు ఇచ్చాది. కానీ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ కమిషన్ ద్వారా నోటీసులు ఇచ్చి అది ఒక కాళేశ్వరాన్ని బంద్ చేసి దాంట్లో ఉన్న ఉష్క కిందకెళ్ళి ఉష్కంతా అమ్ముకొని ఈ యొక్క గవర్నమెంట్, ఈ యొక్క సీతక్క గారు కానీ ఆ సీతక్క టీం కానీ ఈ గవర్నమెంట్ బద్నాం చేస్తుంది. ఖబర్దార్, మా కేసీఆర్కి మీద ఇంకోసారి ఇస్తే మా తెలంగాణ మొత్తము ఉక్కు పాదంతో వచ్చినప్పుడు మీరు ఎవ్వరు ఉండరు. అప్పుడు మీరు బాధపడవలసి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేసే గవర్నమెంట్లో చేసే అభివృద్ధి గురించి ఆలోచించండి, అభివృద్ధి చేయండి. ఒక్క ఇటుకనైనా పెట్టి 18 నెలల నుంచి మీరు ఇస్తారు అన్ని దంచుకొనుడు, ఢిల్లీకి పంపించుడు. నువ్వు 23-25 సార్లు ఢిల్లీకి పోయినావు. నీకు ఒక జ్ఞానం శక్తి ఉందా? నువ్వు తెలంగాణ ప్రభుత్వాన్ని గాలికి నా మహిళలని, మా ఉద్యోగస్తులని, మా జిహెచ్ఎంసీ కార్యకర్తలు, పోలీస్ డిపార్ట్మెంట్లని ఇంతమందిని నువ్వు ఆగం చేసి అంటే ఢిల్లీకి, అంటే ఢిల్లీకి పోయి నువ్వు ఏం సాధిస్తున్నావు? ఢిల్లీకి పోయి ఏం సాధిస్తున్నావు? తెలంగాణ ప్రభుత్వము ఒక బంగారు తెలంగాణ చేసి నీకు ఇస్తే ఇది ఒక జీరో తెలంగాణ చేస్తున్నావు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ నెంబర్ 1లో ఉన్నాయి. అన్నిట్లో తెలంగాణ నెంబర్ 1లో ఉన్నాయి. ఇప్పుడు వైద్యంలో కానీ, అగ్రికల్చర్లో కానీ, డెవలప్మెంట్స్లో కానీ నీకు ప్రతి ఒక్క దాంట్లో తెలంగాణ అంటే నెంబర్ 1 పొజిషన్లో కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గరకు వచ్చి ఎన్నో నేర్చుకొని పోయింది. ఇప్పుడు నువ్వు పక్క రాష్ట్రానికి, పక్క స్టేట్లలో పోయి నువ్వు నేర్చుకొని వస్తున్నావు. రేవంత్ రెడ్డి ఈ కమిషన్ అంతా బంద్ చేసి ఆ యొక్క ప్రాజెక్ట్ని, కాళేశ్వరం ప్రాజెక్ట్ని రిపేరింగ్ చేయి. తెలంగాణకు మొత్తం నీళ్ళు సప్లై చేసే బాధ్యత నీది. నీళ్ళ గురించి నువ్వు ఎన్ని నీళ్ళు అమ్ముకుంటున్నావో తెలుసు, నువ్వు ఎన్ని ట్యాంకర్లు పెట్టినావో తెలుసు. మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ట్యాంకర్లతోని నువ్వు ఎంత సంపాదిస్తున్నావో తెలుసు. కానీ జాగ్రత్త రేవంత్ రెడ్డి, మీరు దయచేసి పబ్లిక్కి, తెలంగాణ ప్రభుత్వకి, ప్రతి ఒక్కరికి కాళేశ్వరం రిలీజ్ చేసి రిపేరింగ్ చేసి మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి వాటర్ ఇచ్చి అంత సుస్వాలంగా అగ్రికల్చర్ కానీ దీనికి కానీ అన్నిటి విషయంలో ఇచ్చి వాళ్ళకి రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి రైతులను అందరినీ కాపాడుకో. రైతులు గెలిపించారు, రైతుల మహిళలు గెలిపించారు. వాళ్ళకి తులం బంగారం ఇస్తాను కూడా పక్కా జరుగుతున్నావు రేవంత్ రెడ్డి. జాగ్రత్త, మీకు ఇంకా రిక్వెస్ట్ ఇస్తున్నాం. ఇంకా మేము పిడికిలు ఇప్పలేదు. ఫస్ట్ ఒక మహిళ పిడికిలు ఇప్పింది, ఆమె పిడికిలు ఇప్పితేనే మీ అంత షేక్ అవుతుంది. ఇంకా తెలంగాణ జాగృతి కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ మా పిడికిలు ఇట్లా ఇప్పితే మీరు ఎక్కడ కొట్టుకపోతారో మీకు తెలియదు. ఎస్ఎల్బి గురించి నువ్వేం చేసినావయ్యా? అది తోపించినావు. 24 మంది అందులో ప్రాణాలు పోయారు. ఇంతవరకు వాళ్ళకి ప్రాణాలు తీయని నీ చేతగాని ప్రాణం ఈ కాళేశ్వరం కమిషన్ చేయడానికి నీ ఓవనివి. నీకు అంత దమ్ము ఎక్కడిది? కాళేశ్వరం ప్రభుత్వం మీద ఎంతమంది బాగుపడ్డారో నీకు తెలుసు. దేశము, రాష్ట్రము ఎంత బాగుపడ్డదో నీకు తెలుసు. కానీ దయచేసి కమిషన్ ఇప్పుడు దయచేసి కమిషనర్ చైర్మన్ గారు, ఇప్పుడు మీరు ఏ వాటర్ యూజ్ చేస్తారో అది కేసీఆర్ పెట్టిన పుణ్యమే. మీరు బాత్రూంలో యూజ్ చేసినా, మీరు తాగే వీళ్ళు యూజ్ చేసినా ఏ విషయం కమిషనర్ గారు మీరు దయచేసి ఎంతోమంది బిరుదులు ఇచ్చిన కేసీఆర్ గారిని మీరు పిలిపించడం చాలా అవమానకరము. దయచేసి దీన్ని క్లియర్ చేసి దీంట్లో స్వస్థమైన నిజాలు మీరు తెలుసుకోమని చెప్తూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.